బిగ్ బాస్ షో మెల్లిగా గాడి తప్పుతుంది. పంచు డైలాగులు, ఎంటర్టైన్మెంట్స్తో అన్ని సీజన్లో అభిమానులను సంపాదించుకున్న బిగ్ బాస్ సీజన్ ఈసారి రోత పుట్టించేలా కనిపిస్తుంది. ఏదో చిన్న చిన్న లవ్ ట్రాకులు, కొంటె చూపులు, వాలు కళ్ళు ఇలా చిన్ని మూమెంట్స్తో బుల్లితెర ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా లవ్ను పక్కన పెట్టేసి బూతు పురాణం అందుకుంటుంది. హగులు కిసులతో బిగ్ బాస్ కంటెస్టెంట్లు రెచ్చిపోతున్నారు. దాంతో ప్రేక్షకుల్లో అప్పుడే బాగుండు అనుకునే పరిస్థితి మొదలైంది. అప్పట్లో ఏవో గిల్లి కబ్జాలు, చిన్న సెటిల్మెంట్లు, గొడవలు సర్దుకుపోవడం లాంటివి కనిపించేవి. ఇప్పుడు మాత్రం హగ్, కిస్ ఇవే కనిపిస్తున్నాయి. ఇక సోనియా, నిఖిల్ మధ్య మొదట్లో లవ్ ట్రాక్ నడిచినా అది అప్పుడే పెటాకులు అయింది. ఇక యష్మి, పృథ్వీ మధ్య ఏదో నడుస్తుంది అనుకుంటే ఇంకేదో అయింది. ఇక ఏడుపు స్టార్ నాగమణికంట కూడా ఇదే ట్రాక్లోకి వచ్చేసాడు. ఆటలో బాగా సక్సెస్ అవుతున్నాడు అనుకునే లోపే సోనియాను కిస్ చేసేసాడు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్కు సోనియా పాట పాడుతుంది. అది నచ్చిన మణికంఠ ఏకంగా హగ్ చేసుకొని ముద్దు ఇచ్చేస్తాడు. అయితే మణికంఠ సీన్కు సీరియస్ అవ్వకుండా సోనియా థ్యాంక్స్ చెబుతుంది. ఇక ప్రైజ్ మనీ కోసం జరిగిన టాస్క్లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. 50,000 మనీ కోసం జరిగిన ఈ పోటీలో మళ్ళీ ముద్దు సీన్లు ప్రత్యక్షమయ్యాయి. దాంతో బుల్లితెర ఫ్యాన్స్ అంతా కూడా షాక్ అవుతున్నారు. ప్రైజ్ మనీ గెలిచిన నబిల్కు ఇంప్రెస్ అయిన సీత అక్కడికక్కడే ముద్దు పెట్టేసింది. ఇక మరో గేమ్లో సోనియా విన్ అవ్వగానే పృథ్వీ వెళ్ళి ముద్దు పెట్టేస్తాడు. అది చూసిన నిఖిల్ అవాక్కయ్యాడు. ఇక యష్మిని నామినేట్ చేసిన తర్వాత మణికంఠ రెచ్చిపోయాడు. ఆమె వెనుక నుంచి హగ్ చేసుకుంటాడు. దానికి యష్మి చిరాకు పడుతుంది. మణికంఠ గురించి బిగ్ బాస్కి చెబుతూ ఏడ్చేస్తుంది. ఇలా 3 ముద్దులు 6 హగ్గులు అనేలా సాగుతున్న ఈ సీజన్ అప్పుడే ప్రేక్షకుల్లో నెగిటివ్ టాక్ వచ్చేలా చేసేస్తుంది, చెప్పేస్తుంది కూడా.